ఉపకారికి అపకారం. రచన వసుంధర చందమామ కథ. ఒకానొకప్పుడు కూనవనం అనే గ్రామంలో సీనయ్య అనేవాడుండేవాడు. వాడికి సొంత ఇల్లు లేదు. కుంట పొలం కూడా లేదు. ఎవరిదో 4 ఎకరాల పొలం కౌలు చేసుకుని రోజులు గడుపుతున్నాడు. సీనయ్యకు వాడి భార్య సీనమ్మకు అప్పు చేసి పప్పుకూడు తినే అలవాటు ఉన్నది. అందువల్ల సీనయ్యకు గ్రామం నిండా అప్పులే. ఒక రోజున సీనమ్మ భర్తతో, రెక్కాడితే గాని డొక్కాడకుండా ఈ ఊళ్ళో ఎన్నాళ్ళుంటాం? ఈ ఊరు మనకు అచ్చి రాలేదు. నగరంలో మా అన్నయ్య ఉన్నాడు. ఒక 100 వరహాలు తీసుకుని వాడి దగ్గరకు వెళ్తే ఆ డబ్బు అధికారులకు లంచంగా ఇచ్చి నీకేదైనా జీవనోపాధి చూపిస్తాడు. అప్పుడు ఏ బాధ లేకుండా నెల నెలా వచ్చే జీతంతో హాయిగా బతకొచ్చు అని చెప్పింది. ఈ ఉపాయం సీనయ్యకు నచ్చింది. అయితే నగరానికి తీసుకుపోవడానికి ఇంట్లో చిల్లిగవ్వలేదు. ఎవరినైనా అడుగుదామంటే ఊరు నిండా అప్పులు. అయినా వాడు నలుగురికి 4 మాయమాటలు చెప్పి 100 వరహాలు అప్పుగా తీసుకుని అడవి మార్గాన నగరానికి బయలుదేరాడు. కానీ వాడి దురదృష్టం కొద్దీ అడవి మధ్యలో వాణ్ణి దొంగలు పట్టుకుని దగ్గరున్న 100 వరహాలు లాక్కుని బందీగా తీసుకుపోయారు. దొంగల నాయకుడు వాడికి రోజు తనకు మాలీస్ చేసే పని అప్పగించాడు. ఆ ప్రకారం సీనయ్య రోజు దొంగల నాయకుడితో పాటే తిరుగుతూ నాయకుడు విశ్రాంతి తీసుకునే సమయంలో ఒళ్ళు పడుతుండేవాడు. అలా 4 మాసాలు గడిచాయి. ఒక రోజున విలువైన దుస్తులు ధరించిన పెద్ద మనిషి ఒకడు గుర్రం మీద వెళ్తుండగా దొంగలు ఆయనను ఆటకాయించారు. పెద్ద మనిషి కత్తి దూసి వీరోచితంగా వాళ్ళతో పోరాడాడు. కానీ ఒక్కడు 10 మందితో ఎంతసేపు పోరాడగలడు? బాగా గాయపడి గుర్రం మీద వాలిపోయిన ఆయనను దొంగలు తమ నాయకుడి వద్దకు తీసుకువెళ్లారు. నాయకుడు పెద్ద మనిషి ముఖం చూస్తూనే తన అనుచరుల మీద పట్టరాని కోపంతో మండిపడి ఆయనకు శీతలోపచారాలు చేసి స్పృహ తెప్పించి ఆయన కాళ్ల మీద పడి తన తప్పు క్షమించమన్నాడు. ఆ పెద్ద మనిషి పేరు జయగుప్తుడు. మంచితనంలో ఆయనకు సాటి లేరని చెప్పుకుంటారు. ఒకసారి రాజభట్లు తరుముతూ ఉండగా దొంగల నాయకుడు పారిపోయి జయగుప్తుడి ఇంట చేరాడు. బాగా గాయపడిన దొంగల నాయకుడిని జయగుప్తుడు దాచి రహస్యంగా వైద్యం చేయించాడు. నాయకుడు వెళ్ళేటప్పుడు జీవితంలో మళ్ళీ దొంగతనం చేయనని జయగుప్తుడికి మాట ఇచ్చాడు. నా ప్రాణదాతను నా అనుచరులే గాయపరిచారు. ఉపకారికి అపకారం చేశాను. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అంటూ బాధపడ్డాడు దొంగల నాయకుడు. ఇందుకు జయగుప్తుడు నవ్వి, నీకు కావాల్సింది నేను క్షమించడమే అయితే అడగకుండానే నేను నిన్ను క్షమించేశాను. కానీ నువ్వు మాట ఇచ్చి తప్పడం నాకెంతో బాధగా ఉన్నది. దోపిడీ దొంగలు తెలుసో తెలియకో ఉపకారికి కూడా అపకారం చేయగలరని నీకు తెలిసింది కదా. కాబట్టి ఈ క్షణం నుంచి దొంగతనాలు మానివేసి గౌరవంగా జీవించు. లేకుంటే ఒక దుర్మార్గుడికి ప్రాణదానం చేసి లోకానికి అపకారం చేశానని నేను బాధపడతాను అన్నాడు. అయ్యా, ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయను. ఇన్నాళ్ళు నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఈ అడవిలో ప్రయాణం చేసే యాత్రికులకు ఇతర దొంగల బాధ లేకుండా రక్షిస్తుంటాను. ఈ అడవిలోనే వ్యవసాయం చేసుకుని జీవిస్తాను అన్నాడు దొంగల నాయకుడు. జయగుప్తుడు దొంగల నాయకుడిలో వచ్చిన మార్పుకు ఎంతగానో సంతోషించాడు. అయితే నాయకుడి పక్కనే ఉన్న సీనయ్యకు కలకాలం తాను నాయకుడి సేవకుడిగా మిగిలిపోతానని భయం వేసింది. వాడు ముందుకు వచ్చి జయగుప్తుడికి తన గోడు చెప్పుకున్నాడు. జయగుప్తుడు దొంగల నాయకుడితో, వీడు నీకు చేసిన సేవలకు గాను 4 మాసాలకు 4000 వరహాలిచ్చి ఇక్కడి నుంచి పంపించు అన్నాడు. దొంగల నాయకుడు అందుకు సరేనన్నాడు. అప్పుడు జయగుప్తుడు సీనయ్యతో, నిజానికి నేనిప్పుడు కూనవరం బయలుదేరాను. నా ఆరోగ్యానికి పల్లెటూరి గాలి మంచిదని వైద్యుడు చెప్పాడు. కూనవరంలో చెంగయ్య అనేవాడు ఇల్లు పొలం అమ్ముతున్నాడని తెలిసి 15,000 వరహాలు తీసుకుని ప్రయాణమైతే ఇలా జరిగింది. వెంటనే డబ్బందకపోతే చెంగయ్య ఇల్లు పొలం వేరెవరికైనా అమ్మేయగలడు. నేనేమో ఈ గాయాలతో కూనవరం రాలేను. నగరానికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉన్నాక కూనవరం వస్తాను. ఈలోగా ఈ డబ్బు తీసుకుని వెళ్ళి నాకు పొలం ఇల్లు కొనిపెట్టు అన్నాడు. దొంగల నాయకుడు ఆశ్చర్యంగా, అయ్యా, మీరు ముక్కు మొహం తెలియని మనిషిని నమ్మి 15,000 వరహాలు ఇస్తున్నారు. వాడు మిమ్మల్ని మోసగిస్తే అన్నాడు. ఆ మాటలకు జయగుప్తుడు నవ్వి, నేను మనిషిలోని మంచితనాన్ని నమ్మిన వాణ్ణి. సీనయ్య నన్ను మోసగిస్తే నాకు కలిగే నష్టం 15,000 వరహాలు మాత్రమే. అది నా సంపదలో 1,00,000 వంతు కూడా చేయదు. కాబట్టి నేను ఆ నష్టాన్ని సులభంగా భరించగలను. ఉపకారికి అపకారం చేసి అందువల్ల పొందిన లాభాన్ని సీనయ్య భరించగలడో లేదో వాడికే తెలియాలి. పెద్దగా నష్టం లేనంత కాలం మంచితనాన్ని నమ్మడం నా పద్ధతి అన్నాడు. ఆ తర్వాత జయగుప్తుడు నగరం వెళ్ళారు. సీనయ్య కూనవరం చేరుకున్నాడు. జరిగింది భర్త నోట విన్నాక సీనమ్మ, ఆ జయగుప్తుడు వెర్రిబాగుల వాడిలా ఉన్నాడు. ఆ చెంగయ్య ఇల్లు పొలం మా అన్నయ్య పేరు చెప్పి మనమే కొనేసుకుందాం అన్నది. ఈ ఉపాయం సీనయ్యకు నచ్చింది.
వాడు ఊళ్ళో 2000 వరహాలతో తన అప్పులన్నీ తీర్చేసి, చెంగయ్య అమ్మిన ఇల్లు, పొలం తనే కొనేసుకొని, నలుగురికి మాత్రం ఈ ఇల్లు, పొలం తన కోసం కొనిపెట్టమని మా బావ చెప్పాడు అని అబద్ధాలాడాడు. ఆ తర్వాత నెల రోజులకు జయగుప్తుడి మనిషి నగరం నుంచి సీనయ్య కోసం ఒక ఉత్తరం తెచ్చాడు. తను కోనపురం రావడానికి ఇంకా 1 మాసం గడువున్నదని, ఇల్లు, పొలం కొన్న కబురు తెలియజేయమని ఆయన ఉత్తరంలో రాశాడు. సీనయ్య ఆయనకి ఈ విధంగా బదులు పంపాడు. అయ్యా, మీరు లోగడ పంపిన మనిషి ఒకడు మీకు కోనవరంలో ఇల్లు, పొలం వద్దని, డబ్బు తన ద్వారా పంపమని చెప్పాడు. ఆ ప్రకారం ఆ ఇల్లు, పొలం నేను వద్దంటే మా బావ కొనుక్కున్నాడు. డబ్బును నా దగ్గరే ఉంచాను. అయితే మీరు పంపిన మనిషి కారణంగా అందరికీ నా దగ్గర డబ్బున్నట్టు తెలిసిపోయి అదంతా అప్పుల వాళ్ళు పట్టుకుపోయారు. మీకది నెమ్మదిగా తీర్చుకుంటాను. వారం రోజుల్లో సీనయ్యకు జయగుప్తుడి నుంచి మరొక ఉత్తరం అందింది. అందులో, నువ్వు నన్ను మోసగించావు. నీ వంటి మోసగాడున్న గ్రామంలో అడుగు పెట్టడం ఇష్టం లేక నేను మరొక గ్రామం వెళ్తున్నాను అని ఉన్నది. ఆ ఉత్తరం చూసి సీనయ్య బాధపడ్డాడు. అయితే వాడి భార్య సీనమ్మ, ఎందుకా బాధ? నువ్వు ఆయనను మోసం చేయలేదు. ఆయన డబ్బు నీ వద్ద 15,000 వరహాలుంది. మోసగాడైతే ఆ డబ్బసలు నాకివ్వలేదంటాడు. నువ్వు దాన్ని బాకీ కింద తీరుస్తానన్నావు. నీ మంచితనాన్ని అర్థం చేసుకొని ఆ జయగుప్తుడు మంచివాడు కాదు. అలాంటి వాడి ఉత్తరం చూసి బాధపడకు అని చెప్పింది. సీనయ్యకు భార్య మాటలు తృప్తి కలిగించాయి. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆస్తి ఉన్నా వాడికి ఎందులోనూ కలిసి రావడం లేదు. వానలు లేక పంటలు పండడం లేదు. తుఫాను వచ్చి ఇల్లు కూలింది. అది బాగు చేయించేందుకు చాలా డబ్బు ఖర్చయింది. ఎప్పటిలాగా వాడు అప్పుల్లోనే ఉండిపోయాడు. ఇది ఇలా ఉండగా సమీపారణ్యంలో ఒక యోగి 100 వరహాలు తీసుకుని ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెబుతున్నట్టు సీనయ్యకు తెలిసింది. తన సమస్యకు వేరే వాళ్ళెవరూ దారి చూపలేరని వాడు 100 వరహాలు తీసుకుని యోగిని చూడబోయాడు. అయితే దారిలో దొంగ ఒకడు వాడిని అటకాయించి దగ్గరున్న డబ్బంతా బయట పెట్టమన్నాడు. ఏం చేయడమా అని సీనయ్య ఆలోచిస్తుండగా ఎక్కడి నుంచో 2 మనుషులు మెరుపుల్లా వచ్చి ఆ దొంగను పట్టుకొని, దొంగతనాలు మానమని ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రావడం లేదు. ఇక నిన్ను క్షమించం. మా నాయకుడు నీకు తగిన శిక్ష నిర్ణయిస్తాడు అంటూ వాణ్ణి లాక్కుపోయారు. వాళ్ళు గతంలో దొంగల నాయకుడి అనుచరులని జయగుప్తుడికిచ్చిన మాట మీద నిలబడి వాళ్ళు అరణ్యంలో యాత్రికులకు దొంగల భయం లేకుండా చేస్తున్నారని అర్థమై సీనయ్య ఎంతో సంతోషించాడు. తర్వాత వాడు యోగి దగ్గరకు పోతే ఆయన వాడి వంక తీక్షణంగా చూసి, నువ్వు ఉపకారికి అపకారం చేసిన మహాపాపివి. వెళ్ళి ఆ ఉపకారిని క్షమాభిక్ష వేడుకునేదాకా నీకు మోక్షం లేదు అని చెప్పాడు. చేసేది లేక సీనయ్య అక్కడి నుంచి నగరం వెళ్ళి జయగుప్తుడిని కలుసుకొని తనే తప్పొప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. జయగుప్తుడు చిన్నగా నవ్వి, పేదరికం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. నువ్వు మోసం చేశావన్న కోపంతో నీకు ఉత్తరం పంపగానే నాకు నీ మీద ఉన్న కోపమంతా పోయింది. అడక్కపోయినా నిన్ను అప్పుడే క్షమించేశాను, వెళ్ళు అన్నాడు. సీనయ్య జయగుప్తుడి మంచితనానికి కృతజ్ఞత చెప్పుకుని తిరిగి తన గ్రామం కేసి బయలుదేరాడు. అరణ్యంలో అడుగు పెట్టగానే వాడికి మళ్ళీ ఇంకో అనుమానం కలిగింది. జయగుప్తుడు నిజంగా తనను ఏనాడో క్షమించి ఉంటే తన సమస్యలెందుకు తీరిపోలేదు? సీనయ్య మరొకసారి యోగి వద్దకు వెళ్ళి, స్వామి, తమరు చెప్పింది నిజం కాదు. నేను అడగకుండానే జయగుప్తుడు నన్నెప్పుడో క్షమించేశాడన్నారు. అయినా నా సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. అంటే అందుకు కారణం వేరే ఏదో ఉన్నదనే గదా అని అడిగాడు. దానికి యోగి, మంచివాడి క్షమ చెడ్డవాళ్ల పాపాలను కడుగుతుందనుకుంటే అది చెడ్డవాళ్ళ తెలివి తక్కువతనం. ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ల సంఖ్య ఎక్కువ, మంచివాళ్ల సంఖ్య తక్కువ. చెడ్డవాడి పాపం మంచివాడి క్షమతో పోతుందని తెలిస్తే చెడ్డవాడు మంచివాడి మంచితనాన్ని దుర్వినియోగం చేస్తాడు. ఎందుకంటే ఎలాంటి తప్పునైనా క్షమించడానికి మంచివాడు సిద్ధంగా ఉంటాడు. పశ్చాత్తాపం చెంది పరివర్తన తెచ్చుకోని చెడ్డ మనిషిని మరొక మంచి మనిషి క్షమించవచ్చును గాని దేవుడు క్షమించడు. నువ్వు జయగుప్తుడి డబ్బు అపహరించావు. ఆయన కొందామనుకున్న ఇల్లు, పొలం ఆయనకు కాకుండా చేశావు. అందుకు నీలో నిజంగానే పశ్చాత్తాపం కలిగితే ఆ ఇల్లు, పొలం మనస్ఫూర్తిగా ఆయనకిచ్చేసి కాళ్ల మీద పడి క్షమించమని అడగాలి. నువ్వు నీ సమస్యలు తీరిపోతాయన్న ఆశతో ఆయన వద్దకు వెళ్ళావు తప్ప నీలో రవ్వంత కూడా పశ్చాత్తాపం లేదు. తన తప్పుకు పశ్చాత్తాపడి ఒక దారి దోపిడీ దొంగ ఇప్పుడు అడవిలో యాత్రికులను దొంగల బారి నుంచి రక్షిస్తూ ఉంటే ఆ దొంగకున్న పాటి నీతి నియమాలు లేని నీ వంటి వాణ్ణి జయగుప్తుడు క్షమించినా భగవంతుడు ఎలా క్షమిస్తాడనుకున్నావు అని అడిగాడు. అప్పటికి సీనయ్యకు తన తప్పు అర్థమైంది. వాడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ జయగుప్తుడి దగ్గరకు వెళితే వాణ్ణి ఆయన ఓదార్చి, పెరివాడా,
నువ్వు నా నుంచి అపహరించిన ధనం నా సంపదలో 1,00,000 వంతు కూడా చేయదు. ఈ సంగతి లోగడ దొంగల నాయకుడి దగ్గర చెప్పాను. అంతేకాక నీ వంటి వాడున్న గ్రామంలో అడుగు పెట్టడం కూడా ఇష్టం లేదన్నాను. ఈ రోజు నుంచి స్వార్థం విడిచి మంచిగా బతుకు. ఆ ఇల్లు, పొలం నువ్వే ఉంచుకో అని చెప్పాడు. సీనయ్య ఇంటికి తిరిగి వెళ్ళి దుబారా ఖర్చులు తగ్గించి శ్రద్ధగా వ్యవసాయం చేసి జయగుప్తుడి డబ్బుకు వడ్డీతో సహా బాకీ తీర్చి మంచి పనులు చేస్తూ మంచివాడనిపించుకొని కలకాలం సుఖంగా జీవించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.